హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నుంచి మాట్లాడతాం క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు కళ్యాణ్ తనుజ వాళ్ళిద్దరి గురించే గుడ్ న్యూస్, గ్రేట్ న్యూస్, షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంటే షాకింగ్ న్యూస్ కాదు, మనం అనుకున్నది జరగదేమో అనుకున్నాం, బట్ ఇప్పుడు జరుగుతుందని చెప్పి మనకు అర్థమైపోయింది. రీజన్ ఏంటంటే యాక్చువల్గా నేను కూడా పెట్టాను పోస్ట్, అందరూ స్ప్రెడ్ అయింది కూడా. ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ తనుజ గురించి మాట్లాడలేదు, తనుజతో ఫొటోస్ దిగలేదు, తనుజను మర్చిపోయాడు అని చెప్పి. కోర్స్ తను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, గేమ్లో నాకేం సపోర్ట్ చేయలేదు తనుజ అని చెప్పి. బట్ ఇప్పుడు లైవ్‌లో వచ్చాడు. లైవ్‌లో వచ్చి కళ్యాణ్ ఇంతకుముందు హౌస్‌లో ఏం చెప్పాడో డిట్టో అవే చెప్పాడు. అంటే నేను ఒక ఇంటర్వ్యూలో అడిగారనమాట. అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో తనుజ మీకు సపోర్ట్ చేయలేదన్నారు అంటే, అంటే నేను సపోర్ట్ చేయలేదని కాదండి. ఒకవేళ ఇద్దరం ఒకే టీమ్‌లో గేమ్ ఆడితే తను నాకు సపోర్ట్ చేయడం కుదరదు కదా! నేను అదే అన్నాను అని చెప్పి అన్నాడు. తను నాకు బాగా సపోర్ట్ చేసింది. లాస్ట్ కెప్టెన్ అయ్యేటప్పుడు నాకు సపోర్ట్ చేసింది. టాప్ 2లో రావటానికి కూడా తన వల్లే నేను టాప్ 2లోకి రాగలిగాను. అంటే అట్లా తన గురించి చాలా పాజిటివ్ చెప్పాడు. ప్లస్ ఇంకొకటి అడిగారు ఏంటంటే, మీరు 'బిగ్ బాస్' జోడీకి వస్తున్నారని చెప్పి. త్వరలో తెలుస్తుంది బ్రో చెప్తాను అన్నారు. అంటే 'బిగ్ బాస్' జోడీలో కూడా రాబోతున్నారు. సో, మనకొచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే, వాళ్ళిద్దరిని మనం 'బిగ్ బాస్' జోడీలో చూడబోతున్నాం. అంటే ఇప్పుడు రీతుని చూడబోతున్నాం. అది మనకు తెలిసిన రీతు డిమాండ్‌ని. వీళ్ళిద్దరు కూడా చూస్తామా అని అనుకున్నాం గానీ, బయటకొచ్చిన తర్వాత కొంచెం వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు అని చెప్పి కూడా మనకు అనిపించింది కదా! బట్ తను చెప్పిన క్లారిటీ ఏంటంటే, అంటే నేను విన్ అయిన తర్వాత కొంచెం స్టేజి దగ్గర కొంచెం క్రౌడ్ ఎక్కువైపోయింది. ప్లస్ తను నేను తన గురించి చెప్పినప్పుడు లాస్ట్‌లో లేడీ క్వీన్ అని చెప్పి చెప్పాను గదా! తను నాకు సపోర్ట్ చేసింది బాగా. స్టేజ్ మీద చెప్తున్నానని చెప్పాను గదా! అప్పుడు నాకు ఇద్దరం మాట్లాడుకున్నాము. ఫోటోస్ దిగడం మరి దిగలేదని చెప్తే, అంటే మాకు కొంచెం కుదరలేదు. ఈసారి కలిసినప్పుడు ఫోటోస్ దిగి మేము పంపిస్తాము. సోషల్ మీడియాలో పెడతామని చెప్పి కూడా అన్నాడనమాట. నాకైతే ఇది చాలా మంచిగా అనిపించింది. అంటే మనం అనుకున్నది జరుగుతుంది. మనం యాక్చువల్‌గా నేను ఇద్దరి ఫ్యాన్‌ని. నేను యాక్చువల్‌గా పెట్టిన వీడియో ఏంటంటే, ఎట్లా అయినా మళ్ళీ తనూజ, కళ్యాణ్ కలిసి వీడియోస్ చేస్తే బావుంటుంది. అంటే ఏదన్నా నేను వీడియో పెట్టిందేంటంటే, తనూజని కళ్యాణ్ పట్టించుకోకుండా బయటకొచ్చిన తర్వాత ఇంకసలు తన అవసరం లేదా అన్నట్టు బయట చాలా ట్రోలయింది. నేను కూడా ఆ వీడియో పెట్టాను. బట్ నేను పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఇట్లా అయినా తనకి కొంచెం రియలైజేషన్ వచ్చి తనూజని కలిసి ఇద్దరు కలిసి కొన్ని వీడియోస్ అన్నా ఏవన్నా పోస్ట్ చేస్తారని చెప్పి పెట్టాను. బట్ ఇప్పుడు తను లైవ్‌లోకొచ్చి మొత్తం చెప్పాడనమాట. మాకు ఇద్దరం కలిసిన ఫోటోస్ ఏవి కూడా బయటికి రాలేదు. బట్ మేమిద్దరం కలిసినప్పుడు మేము ఫోటోస్ పెడతాము. కానీ మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఎటువంటి వేరియేషన్స్ లేవు. నేను హౌస్‌లో ఉన్నప్పుడు ఏం చెప్పానో ఇప్పుడు అదే చెప్తున్నాను. తను నా బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు మేము కలిసే ఉంటాం. ఇంకా గట్టిగా మాట్లాడితే లైఫ్ లాంగ్ కలిసే ఉంటాం అని చెప్పాడు. ఇద్దరు కలిసి త్వరలో 'బిగ్ బాస్' జోడీకి రాబోతున్నారని. సో, ఇప్పుడు మనకి అనౌన్స్ చేసింది ఎవరు? కళ్యాణ్. తనుజ కూడా అనౌన్స్ చేస్తే మనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో, లేదు. త్వరలో చూడబోతున్నాం అనమాట. సో, ఇది జస్ట్ తనుజ, కళ్యాణ్‌కి సంబంధించిన గుడ్ న్యూస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.